నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఒక అద్భుతం జరిగింది. కోట్లాది మంది భక్తులు కోరుకునే శ్రీవారి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కోసం ఒక సామాన్య భక్తుడు ఏకంగా న్యాయ పోరాటం చేశాడు. పట్టు వదలకుండా పోరాడి మరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సైతం తన ముందు దిగి వచ్చేలా చేసుకున్నాడు. అసలు ఏం జరిగింది? భగవంతుడి దర్శనం సేవ కోసం భక్తులు ఏమైనా చేస్తారు. కొన్నిసార్లు దేవుడితో తమకున్న బంధం కోసం సంస్థలతో కూడా పోరాటానికి దిగుతారు. అలాంటిదే ఒక విచిత్రమైన స్ఫూర్తినిచ్చే సంఘటన ఇప్పుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక భక్తుడు శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కోసం ఏకంగా వినియోగదారుల కమిషన్ మెట్లెక్కాడు. పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడి మరీ శ్రీవారి దర్శనాన్ని సాధించాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యాపారి శెట్టి చంద్రశేఖర్, ఆయన దంపతులు, అలాగే వారి కుమారుడు, కోడలు అంటే 2 జంటలు. వీళ్ళు తిరుమల శ్రీవారికి గురువారం చేసే తిరుప్పాడ సేవలో, శుక్రవారం చేసే మేల్చాట్ వస్త్ర సేవల్లో పాల్గొనాలని కోరుకున్నారు. ఇందుకోసం 2008 నవంబర్ 26న ఏకంగా 21,250 రూపాయలు చెల్లించి డీడీ తీసుకున్నారు. ఆ డీడీతో పాటు ఒక లేఖను జతచేసి తిరుమల పేష్కార్ కార్యాలయానికి పంపించారు. అప్పటి నిబంధనల ప్రకారం వాళ్లకు ఒక తేదీని కేటాయించాలి. చెల్లించిన డీడీ ప్రకారం వీళ్లకు 2021 సెప్టెంబర్ 10న సేవల్లో పాల్గొనేందుకు స్లాట్ బుకింగ్ అయింది. అంతా సిద్ధమైంది అనుకున్నారు. కానీ అప్పుడే ఊహించని అవాంతరం వచ్చింది. కరోనా కారణంగా సేవలు రద్దు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు సేవలు రద్దయ్యాయి కాబట్టి ఆ డబ్బులకు బదులుగా మీకు బ్రేక్ దర్శనానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. కానీ చంద్రశేఖర్ అందుకు ఒప్పుకోలేదు. నాకు బ్రేక్ దర్శనం కాదు, నేను కట్టిన డబ్బులు ఆర్జిత సేవ కోసం, నాకు సేవలోనే అవకాశం కావాలి అని పట్టుబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం తీరుపై కోపంతో చంద్రశేఖర్ మహబూబ్ నగర్ జిల్లాలోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదును కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. చివరికి భక్తులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని, అలా కుదరకపోతే 2 జంటలకు 10 లక్షల చొప్పున మొత్తం 20 లక్షలు చెల్లించాలని కమిషన్ న్యాయమూర్తి ఎం అనురాధ 2024 మే 8న ఒక సంచలన తీర్పు ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. కానీ రాష్ట్ర కమిషన్ కూడా ఇది జిల్లాలోనే పరిష్కరించుకోండి అని చెప్పింది. ఈ నెల 15న విచారణ జరుగుతుండగా న్యాయమూర్తి అనురాధ చాలా కోపంగా ఉన్నారు. మేము ఇచ్చిన తీర్పునకు కట్టుబడి భక్తులకు సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తారా, లేక ఆదేశించిన మొత్తంలో 50% డబ్బులు డిపాజిట్ చేస్తారా, లేక జైలుకు వెళ్తారా అని తిరుమల తిరుపతి దేవస్థానాధికారులను చాలా గట్టిగా ప్రశ్నించారు. న్యాయమూర్తి అనురాధ ఆగ్రహం చూసి తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు దిగివచ్చారు. కమిషన్ తీర్పు ప్రకారం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని రాబోయే ఆగస్టు 14, 15 తేదీల్లో 2 జంటలకు సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. అందుకు సంబంధించిన టికెట్లను కూడా జారీ చేశారు. మొత్తానికి 2008లో శ్రీవారి సేవ కోసం ప్రయత్నిస్తే 2025లో సాధ్యమైందని చంద్రశేఖర్ ఆనందంగా చెప్పారు. అంటే ఏకంగా 17 సంవత్సరాల పోరాటం తర్వాత ఆయనకు న్యాయం దక్కింది. ఒక సామాన్యుడి భక్తుడి పట్టుదల ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవస్థానాల్లో ఒకటిగా పేరున్న టీటీడీ సైతం తలవంచక తప్పింది కాదు. ఇది భక్తుడి నమ్మకానికి, పోరాట పటిమకు, న్యాయ వ్యవస్థపై ఉన్న విశ్వాసానికి దక్కిన విజయంగా చెప్పవచ్చు.